సార్ చెప్పండి. మీరు కలెక్టర్‌గా వచ్చినప్పటి నుంచి కూడా మీ మార్క్ పరిపాలన ఎన్టీఆర్ జిల్లా మీద చూపించడం జరిగింది. చాలా సమస్యలు పరిష్కారం చేశారు. అయితే ఏకొండూరు ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా కిడ్నీ బాధితుల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవ్వని దృశ్యాలే కనపడుతున్నాయి. ఇంకా వాళ్ళకి ఇంకా మంచినీటి సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటు కాలేదు. ఎప్పటికి అందుబాటులోకి వచ్చిద్దంటారు? సో అక్కడ మెయిన్లీ కిడ్నీ డిసీజ్ వరకు వాటర్ సమస్య ఒకటి, అట్లాగే అక్కడ వేరే ఏదో సమస్య ఉందా అని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశాము. అక్కడ ఒక పెద్ద టీము అంటే హై లెవెల్లో ఎస్సీఎంఆర్ టీం కూడా రానుంది. మెయిన్లీ ఈ వాటర్ సమస్య అయితే ఉంది, దీన్ని తీర్చడానికి ఆల్రెడీ జల్ జీవన్ మిషన్లో పనులు 90% పూర్తి అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ రన్ ఉన్నాయి. ట్రయల్ రన్ నథింగ్ బట్ వాటర్ ఆల్రెడీ వెళ్తున్నాయి అనమాట. అది స్టెబిలైజ్ చేసి సర్టిఫికేట్ చేసిన మాత్రమే పెండింగ్ ఉంది. అది జనవరిలో న్యూ ఇయర్లో చేసేస్తాము. దట్ విల్ బి న్యూ ఇయర్ గిఫ్ట్ ఫర్ ది ఎకనూరు పీపుల్. అట్ ది సేమ్ టైము ఈ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఎవరికి వచ్చిందో వాళ్ళకి అది మళ్ళీ పరిస్థితి విషమించకుండా వాళ్ళని సస్టైన్ చేయడానికి అడిషనల్గా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి ఎంపీ గారు ఎంపీలు అడ్వాన్స్ ఒప్పుకున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా అక్కడ ఇంకొక డైలీ సెంటర్ కూడా ఇస్తామని ఒప్పుకున్నారు. అలాగే ప్రతి వీక్ ఒకసారి నెఫ్రాలజిస్ట్ వెళ్ళి చెక్ చేసి కూడా వస్తున్నారు. కాబట్టి మన సైడ్ చేయాల్సినవన్నీ మనం చేయగలుగుతున్నాము. దానివల్ల ఒకటి కొత్త కేసు రాకుండా చూసుకోవడము, రెండోది ఉన్న కేసెస్ని కొంచెం సస్టైన్ చేసి వాళ్ళని హెల్తీగా చూసుకోవడం, ఈ రెండు పని హ్యాండ్ టు హ్యాండ్ జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీగా రానున్న రోజుల్లో కిడ్నీ కేసెస్ తగ్గుతాయని భావిస్తున్నాం. అవకాయ ఆంధ్ర అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామ్ జనవరి 8వ తారీఖు నుంచి కూడా చేయబోతున్నారు. దాని విశిష్టత ఏంటంటారు? ఆవకాయ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆవకాయ ఫెస్టివల్ వచ్చి ఫెస్టివల్ కల్చరు లిటరేచర్ సెలబ్రేట్ చేయడానికి వచ్చిన ఒక వినూత్న కార్యక్రమం. దీంట్లో ఆంధ్ర ట్రెడిషన్ కల్చర్ అలాగే ఫిలిం అయితే ఉందో దీని గురించి సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ అలాగే యాక్టర్స్ అలాగే వస్తారు. వాళ్ళకి ఇక్కడ వర్క్షాప్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే యూత్స్కి అలాగే కాలేజ్ పిల్లలకి ఈవెన్ పబ్లిక్కి మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటాయి. భవానీ ఐలాండ్ పున్నమి ఘట్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. ఇది ఒక మార్క్ ఈవెంట్ లాగా ఉంటుంది. ఎలాగైతే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఉందో, అలాగే మైసూర్ దసరా జరిగిందో, మొన్న ఇక్కడ విజయవాడ ఉత్సవ్ జరిగిందో, అలాగా అమరావతి ఆవకాయ విల్ బి నెక్స్ట్ అంటే యాన్యువల్ ఈవెంట్, ఒక వరల్డ్ ఫేమస్ ఈవెంట్ అయ్యే అవకాశం అన్నీ ఉన్నాయి. దానికి అది మన జిల్లాలో రావడము, అది నేను ఇక్కడ ఉన్నప్పుడు జరగడం నాకైతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దానికి మ్యాక్సిమం మన సైడ్ నుంచి అన్ని అరేంజ్మెంట్ చేసుకుని అన్ని రకాల కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాము. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చి దయచేసి దాన్ని మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు వచ్చి చూసి తెలుస్తుంది ఇది మనం అనుకున్న దానికన్నా మంచి ఫెస్టివల్ అండ్ దీన్ని ఫ్యూచర్ కూడా బాగుంటుందని మీకు తెలుస్తుంది. అంటే అందరికీ ఉచితంగానే ఉంటుందా? దానికి టికెట్స్ అలాంటివి ఏమైనా? ఫ్రీనే, అందరికీ ఫ్రీనే. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనవచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి చూడవచ్చు ప్రోగ్రామ్. మొత్తానికి అమరావతి ఆవకాయ అనేది మాత్రం మన కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో చేయటం అనేది చాలా గర్వకారణంగా ఉందని చెప్తున్నారు. ఉచిత ప్రవేశాలే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తున్నారు. ఏకొండూరులో ఏదైతే నీటి సమస్య ఉందో దానికి ఈ 2026లో శాశ్వత పరిష్కారం చూపే దిశగానే అడుగులు వేస్తున్నామని కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మీ 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.